హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. మేమైతే బావి దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, మా డాడీ మా పెద్దనాన్న వెళ్తున్నారు ముందట. ఇది మా బావి తవ్వ ఎట్లుందో చూడండి. మొత్తం గడ్డి అయినా కూడా నడుచుకుంటూ పోవాలి. ఈ చుట్టుపక్కల మొత్తం పొలాలు మావే, మా పక్క పొంటి వాళ్ళవి. చూడండి ఒకసారి. ఇప్పుడు ట్రాన్స్ఫారం కనిపిస్తుంది చూడు, అది మాది. చూడండి, అట్లనే మమ్మల్ని సహాయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి, ఇది మా పెద్దనాన్న వాళ్ళది, ఆయన మాది. ఇలా చూస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదంతా మా పొలం అండి. చూడండి, మేమైతే కట్టెక్కుతున్నాం గుడ్డంలోకి వెళ్ళడానికి. కట్టెక్కిన తర్వాత అటుపక్క సైడు చెరువు ఉంటుంది. చెరువు అయితే మొత్తం ఇవాళ ఈసారి మత్తడి దాకా వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇదంతా మా చెరువు ఎలా ఉందో చూడండి ఒక్కసారి. బాగుందా ఫ్రెండ్స్? ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే మక్క చేను. మక్క చేనులో మేమైతే నడుచుకుంటూ వెళ్ళినాం. ఇక్కడ నుండి అక్కడ దాకా మా మక్క చేను. చూడండి ఒకసారి. మేమైతే మక్క కంకులు తెచ్చుకున్నాం, కాల్చుకుందాం అని చెప్పేసి. మక్క కంకులు తెచ్చుకొని కట్టెలు తెచ్చుకొని కాల్చుకుందామని చెప్పేసి కాల్చుకుంటున్నాం. చూడండి, మా డాడీ అయితే మంట పెడుతుండు. వరిగడ్డితో అయితే తొందరగా అంటుకుంటుందని చెప్పేసి మా డాడీ వరిగడ్డ వేస్తుండు. వరిగడ్డ అయితే తొందరగా అంటుకుంది. వేరేదైతే పచ్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి తొందరగా అంటుకోవడానికి వరిగడ్డ వేసిండు. కానీ మస్తు కాలినాయి ఫ్రెండ్స్. మొత్తం సీతాఫలాలు అండ్ కంకులు కాల్చుకున్నాం మేమైతే. చాలా టేస్ట్ అనిపిస్తాయి అట్లా కాల్చుకుంటే. మీరు కూడా ఇలానే చేస్తారా? మీరు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి, మళ్ళీ శిల్పలకాయలు కూడా మా డాడీ తీసుకొచ్చిండు. మా చెట్టువే, ఎవరివో కాదు, మావే. ఇలా ఊపితే తొందరగా అంటుకుంటుంది అని చెప్పేసి మా డాడీ ఊపుతున్నాడు. చూడండి ఒకసారి. చాలా బాగా కాలినాయి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం మళ్ళీ తర్వాత బ్లాక్ అయిపోతాయని మొత్తం బూరు తీసినాక మళ్ళీ ఒకసారి వేసిండు. చూడండి ఫ్రెండ్స్, ఎలా మండుతుందో, ఘోరంగా మండుతుంది. మా డాడీ అయితే అవి బూరు తీస్తే మంచిగా కాలుతాయి